బాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బ్రో. సూపర్ ఒక ఫ్రెండ్షిప్ ఎమోషన్ ని భద్రశత్రువులు అని చెప్పేసి మనకి ట్రైలర్ లో వినిపించింది కదా. సో భద్రశత్రువులు అనే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే స్టార్టింగ్ చైల్డ్హుడ్ దాంట్లో ఫ్రెండ్స్ గా ఉంటారు, ఆ తర్వాత రొటీన్ స్టోరీ ఏం కాదండి, దాని డిఫరెంట్ గా ప్రశాంత్ నీళ్ళు కదా డిఫరెంట్ గా జీవిస్తాడు ఖచ్చితంగా. కానీ వాళ్ళ వద్ద అదే ఏదో డిఫరెంట్ వచ్చి విడిపోవడం వల్ల లేకపోతే లాస్ట్ ఖచ్చితంగా ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు. సో మరి ప్రాణ స్నేహితులు ఇద్దరు బద్ధ శత్రువులుగా మారితే ఆ వారు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? దాన్నే స్క్రీన్ మీద ఖచ్చితంగా చూడడానికి వెయిట్ చేస్తున్నాం బ్రో. ఇవి ఎలాగా ప్రెజెంట్ చేస్తారు ప్రశాంత్ నీళ్ళు, ఆ వైలెన్స్ ఎలా ఉంటుందో చూడాలి బ్రో ఖచ్చితంగా. అంటే కేజీఎఫ్ కి దీనికి లింక్ ఉంది అని అంటున్నారు. కేజీఎఫ్ కి దీనికి ఏం సంబంధం లేదండి. సూపర్. సో మరొక ప్రభాస్ గారి డైలాగ్ ప్రొఫెషనల్ లాగా డైనోసార్, అది మా డైలాగ్ మీద గుర్తులేదు బ్రో. అంటే సలార్ది కాదు, ప్రీవియస్ మూవీస్ ఏదైనా. ప్రీవియస్ మూవీస్ సలార్లో చెప్పాలంటే కాన్సాన్ ఇరుపెక్కాలి బ్రో. అంతేనా? అదే ప్రెసెంట్ నేను చూసిన దాంట్లో ఆ డైలాగ్ బాగా. ఇప్పుడు 20 సెకండ్ కి థియేటర్లు అన్ని ఎరిపెక్కుతాయి, ఖచ్చితంగా ఇరుపెక్కుతాయి. అంతా ఫ్యాన్స్ దానికోసం వెయిట్ చేస్తా ఉన్నా అందరూ. ఖచ్చితంగా చాలా వెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో. సూపర్. మరి ప్రభాస్ గారికి ఏమని చెప్తారా? ప్రభాస్ గారికి నేను ప్రభాస్ ఫ్యాన్ ఏం కాదు బ్రో, అల్లు అర్జున్ ఫ్యాన్ ని. అల్లు అర్జున్ ప్రభాస్ చాలా క్లోజ్ గా ఉంటారు, నాకు కూడా చాలా ప్రభాస్ చాలా ఇష్టం.